అందరికీ ఈ ఆధ్యాత్మిక దర్శనం చేయించాలని, ఈ ఆధ్యాత్మికత ఏంటో అర్థం చెప్పాలని, దీనికి సరికొత్త భాష్యం చెప్పాలని అనాదిగా వస్తున్న ఈ సనాతన భారతదేశంలో సాంప్రదాయాలు అయితే ఉన్నాయి, కానీ చాలా వరకు అర్ధరహితంగా కూడా ఉన్నాయని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. స్టార్టింగ్ ఉండాలి, మిడిల్ ఉండాలి, ఎండ్ పాయింట్ ఉండాలి, కానీ మధ్య నుంచే వస్తున్నాయి. దాని ఆరిజిన్ ఏంటో తెలియదు. ఎందుకంటే ఈ భూమి నుంచి విశ్వమాత వరకు ఉన్నటువంటి ఈ డైమెన్షన్స్ని అధిగమించలేదు కాబట్టి పూర్తి స్థాయిలో అర్థం తెలుసుకునే అవకాశం లేదుగాక లేదని చెప్పి మరొకసారి మీకు అందరికీ చెప్తున్నాను. చాలామంది చెప్పారు, బాగానే ఉంది, దేవుడు భగవంతుడు సర్వం అతనంతా అక్కడే ఉంటారు అని చెప్పి మరి నింగిని చూపిస్తున్నారే, ఇదేనా మానవ జాతికి న్యాయం చేయగలిగింది? భగవంతుడు అక్కడున్నాడా? ఒకసారి ఆలోచించి చూడండి. ఉంటే ఎక్కడున్నాడు? ఏ గెలాక్సీలో ఉన్నాడు? ఏ నక్షత్ర మండలంలో ఉన్నారు? ఏ సోలార్ మండలంలో ఉన్నారు? లేదు ఇంకెక్కడున్నారు? కేవలం అక్కడికే పరిమితమా? అలా అంటే అక్కడ లేదు అంటే ఈయన నాస్తికుడు, నాస్తికత్వం అంటారు. కొన్ని నిజాలను మీ ముందు ఉంచాలనుకున్నాను. సనాతనంగా సాగిపోతూనే ఉంది. ప్రశ్నించేవారెవరు? ఆ జనరేషన్లో చేశారా? నెక్స్ట్ జనరేషన్ చేస్తున్నారు, తర్వాత ఈ జనరేషన్ చేస్తున్నారు. అలాగా తరాల కొద్దీ జరిగిపోతూనే ఉంటుంది. వాస్తవం తెలిసేదెప్పుడు? నిజం తెలిసేదెప్పుడు? చెప్పగలిగిన వారెవరు? ముందు చూస్తే కదా చెప్పడానికి. ఆ చూడగలిగిన స్థాయికి ఎదిగిన వారెవరు? మరి చూసినా మనకర్థమయ్యే రీతిలో చెప్పగలగాలిగా. నిజానికి ఈ పాంచభౌతిక శరీరం, పంచేంద్రియాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం పంచభూతాలతో అనుక్షణం స్పందింపబడుతూనే ఉంటుంది. అక్కడేమో ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, ఇక్కడేమో పంచేంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం ఎప్పుడూ దానికి లింక్ ఉండనే ఉంటుంది. ఉదాహరణకి గాలి పీల్చుకోవాలి, ఎక్కడి నుంచి పీల్చుకోవాలి? ప్రకృతి నుంచే కదా. మరి అక్కడేమో పంచభూతమైంది, ఇక్కడ పంచేంద్రియంలో ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటూ ఉన్నాం. అలాగే కన్ను ఒక చిత్రాన్ని చూడాలి, ప్రకృతి నుంచి చూడాలి. ఇలా అనునిత్యం ప్రకృతితో ఆధారంగా ఇది జరుగుతూ ఉంటుంది. అయితే మనిషిలో మార్పును తరతరాలుగా అందరూ కోరుకున్నట్లే ఎలా వస్తుంది? అసలు ఇంతటికీ ఏం మారాలి? మనుషులు మారాలి, మనుషులు మారాలి అని అంటున్నామే. మనుషులు ఏ విధంగా మారాలి? అందంగా మారాలనా? లేదు రాక్షసత్వంగా మారాలనా? ఏం మారాలి? అక్కడ దాదాపుగా స్పష్టత కొరవడిందనే మీకు చెప్తూ ఉన్నాను. మనుషులు మారాలి అంటున్నారు, ఏం మారాలి? ప్రశ్నించారా? చెప్పండి, మనస్ఫూర్తిగా ఈ రోజున ఆలోచించండి బాగా. మనుషులు మారాలి అని అంటున్నాం కదా, ఏ భాగంలో మారాలి? ఎక్కడ మారాలి? ఎక్కడ మనకు లోపం కనిపిస్తుంది?